कक्षा 7वीं। पाठ का नाम ज्ञान हमको दीजिए। कविता पाठ। विषय हिंदी। उपविषय सोचिए बोलिए से लेकर कविता का सारांश तक। पहले इस चित्र को देखें। इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं? ఈ ఇమేజ్లో ఏమిటేమిటి కనిపిస్తున్నాయి? సోచియే బోలియే, ఆలోచించి చెప్పండి. జీ హా, సూర్యుడు కనిపిస్తున్నారు. సూర్యుడిని సన్ అని అంటాము. హిందీలో సూరజ్. ఆకాశం స్కై, ఆస్మాన్. మబ్బులు క్లౌడ్స్, హిందీలో బాదల్ అని అంటాము. పక్షులు బర్డ్స్, పక్షి అని అంటాం హిందీలో. కొండలు హిల్స్, పహాడ్ అని అంటాం హిందీలో. మొక్కలు ప్లాంట్స్, పౌధే అంటాము. పువ్వులు ఫ్లవర్స్, ఫూల్ అని అంటాం. చెట్టు ట్రీ, పేడ్ అని అంటాం. బాట కనిపిస్తుంది అక్కడ, రోడ్ సడక్ అని అంటాం. సీతాకోక చిలుక కనిపిస్తుంది, बटरफ्लाई तितली अंटाము. इस चित्र में कौन कौन दिखाई दे रहे हैं? ఈ ఇమేజ్లో ఎవరెవరు కనిపిస్తున్నారు? ఒక బాలిక కనిపిస్తుంది, గర్ల్ లड़की. ఒక బాలుడు కనిపిస్తున్నాడు, బాయ్ లड़का. बच्चे क्या कर रहे हैं? పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. बच्चे भगवान से प्रार्थना कर रहे हैं. మీరు భగవంతుడికి ప్రార్థన చేస్తారు కదా, ఏమని చేస్తారు? మంచి మార్గంలో వెళ్ళాలని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని, పెద్దల్ని గౌరవించే నాలెడ్జ్ని మాకు ఇమ్మని, ఇలా ఎన్నో ఎన్నో కోరికల్ని మీరు భగవంతుని తీర్చమని కోరుకుంటారు. సో ఇక్కడ పిల్లలిద్దరూ కూడా భగవంతుణ్ణి ఏమని వేడుకుంటున్నారో ఈ కవితలో చక్కగా చెప్పబడింది. సో ఈ పాఠం పేరు జ్ఞాన హమ్కో దీజియే, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని. ఇప్పుడు మనం ఉన్ముఖీకరణ చిత్ర పాఠం తాలూకా హెడ్డింగ్ని బట్టి ఈ భావాన్ని తెలుసుకుందాం. పాఠం హెడ్డింగ్లో ఫస్ట్ పదం ఏంటి? జ్ఞాన్. జ్ఞాన్ కా అర్థ హై జాననా. జ్ఞానానికి మీనింగ్ జాననా అంటే తునో, తెలుసుకోవడం. హమ్ గురు సే జాన్కారీ లేతే హై. మనమందరము కూడా గురువు గారి నుంచి జాన్కారీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్, సమాచారము. లేతే హై తీసుకుంటాము. గురువుగారు మనకి చదువుని చెప్తారు, కానీ గురువుగారు చెప్తారు ఏమని? మనందరికన్నా గొప్పవాళ్ళు భగవంతుడు, భగవంతుడే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం గురువుగారి దగ్గర నుంచే పొందుతాము. గురువుగారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మనం ఏం చేస్తాము? భగవాన్ సే ప్రార్థన కర్తే హై, భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. వే హమే జ్ఞాన్ ప్రదాన్ కర్తే హై. వే అంటే ఇక్కడ భగవాన్, భగవంతుడు. హమే మనకి జ్ఞాన్ ప్రదాన్ కర్తే హై, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, అంటే జ్ఞానాన్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆజ్ హమ్ ఐసీ హీ కవిత పడేంగే. ఆజ్ ఈరోజు, హమ్ మనము, ఐసీ హీ ఇలాంటి కవిత పడేంగే కవితా పాఠని పాడుతూ నేర్చుకుందాం. అంటే ఆ భగవంతుణ్ణి పిల్లలు ఎంత భక్తితోని తనకి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నారో అలాంటి థీమ్ ఉన్న కవితని ఇప్పుడు పాడుతూ నేర్చుకుందాం. అయితే ఫస్ట్ వినండి. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए.
भूल कर भी ना करें, ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। सत्य भूले झूठ त्यागे, मेल आपस में करें, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। పిల్లలు విన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు అనుకరణ వాచం చేయండి. అంటే నేను పాడుతూ ఉంటాను, మీరు నాతో పాడండి. ఫస్ట్ వినండి. हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। लीजिए हमको शरण में, हम सदाचारी बने। निंदा किसी की हम किसी से भूल कर भी ना करें, ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। सत्य भूले झूठ त्यागे, मेल आपस में करें, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। అనుకరణ వాచం చేశారు కదా. ఇప్పుడు ఇంత మంచి కవితను రాసినటువంటి కవిగారి యొక్క కవి పరిచయాన్ని తెలుసుకుని తర్వాత భావాన్ని తెలుసుకుందాం. कवि परिचय देखिए. ज्ञान हमको दीजिए कविता के कवि का नाम राम नरेश त्रिपाठी जी है. इनका जन्म कोयरेपुर ग्राम में एक साधारण कृषक परिवार में सन 1889 में हुआ. 1889 ని హిందీలో 1889 అని అంటాము. मृत्यु सन 1962 को हुई. 1962 ని 1962 అని అంటాం. रचनाएं इन्होंने लगभग 100 पुस्तकें लिखी. इतनो नियरली 100 पुस्तकाలు రాశారు. उनमें पथिक
మిలన్ నామక్ ఖండకావ్య అత్యంత లోకప్రియ హుయే. వాటిలో పథిక్, మిలన్ అనే ఖండకావ్యాలు చాలా ఫేమస్ అయ్యాయి. భాష ఖడీ బోలీ హై. ఇతను రాసే లాంగ్వేజ్ ఖడీ బోలీ. పిల్లలు, మీకు రామ్ నరేష్ త్రిపాఠి గారి కవి పరిచయం తెలిసింది కదా. ఇప్పుడు మనం ఇతను రాసిన జ్ఞాన్ హమ్కో దీజియే కవితా కా భావ్ సీఖేంగే. కవిత భావాన్ని తెలుసుకుందాం. భావ్ దేఖియే. హే ప్రభు ఆనంద్ దాత. ఆనందాన్ని ప్రసాదించేటటువంటి ఓ భగవంతుడా, జ్ఞాన్ హమ్కో దీజియే. జ్ఞాన్ అంటే ఏమని చెప్పుకున్నాము? జాననా, తెలుసుకోవడం. ఏమిటి తెలుసుకోవడం? క్యా అచ్చా హై, క్యా బురా హై. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. శీఘ్ర సారే దుర్గుణోంకో దూర హంసే కీజియే. శీఘ్ర మీన్స్ జల్దీ, ఇమీడియట్, తొందరగా. సారే మీన్స్ టోటల్, మొత్తం, సమస్త. దుర్గుణ్ మీన్స్ బురే గుణ్, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు గుణాలని. దూర్ హంసే కీజియే. దూర్ మీన్స్ ఫార్, దూరంగా. హంసే మా నుంచి, కీజియే చెయ్యండి. అంటే ఓ భగవంతుడా, తొందరగా మొత్తము బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ కూడా మా నుంచి దూరము చెయ్యండి అని వేడుకుంటున్నారు. లీజియే హమ్కో శరణ్ మే హమ్ సదాచారీ బనే. అంటే మమ్మల్ని మీ శరణాల్లోనికి తీసుకోండి, ఎందుకంటే మేము సదాచారి బనే, మంచి మార్గంలో నడుచుకొని మంచి వ్యక్తులుగా మారేందుకు. నిందా కిసీకి హమ్ కిసీసే భూల్ కర్ భీ నా కరేం. నిందా మీన్స్ బురాయి, చెడు, బ్యాడ్. కిసీకి ఎవ్వరి గురించి కూడాని, హమ్ కిసీసే మేము ఎవ్వరితోని, భూల్ కర్ భీ పొరపాటును కూడా, బై మిస్టేక్, నా కరే చెయ్యకూడదు. అంటే ఎవరి గురించైనా బ్యాడ్గా లేదా బ్యాడ్ జరగాలని కానీ ఇంకొకరితోని షేర్ చేసుకోవడం, చెప్పడం అనేది మేము పొరపాటున కూడా చెయ్యకూడదు అని వేడుకుంటున్నారు. ఈర్షా కభీ భీ హమ్ కిసీసే భూల్ కర్ భీ నా కరేం. ఎవరినైనా చూసి ఈర్ష్య చెందడము, జలస్ ఫీల్ అవ్వడం అనేది కభీ భీ ఎప్పుడు కూడా, హమ్ కిసీసే మేమెవరిని చూసి కూడా, భూల్ కర్ భీ నా కరే బై మిస్టేక్ పొరపాటును కూడా మేము ఇంకొకరు చూసి జలస్ ఫీల్ అవ్వకూడదు. సత్య బోలే झूठ త్యాగేం మేల్ ఆపస్ మే కరేం. సత్య బోలేం నిజాన్నే ఎప్పుడు మాట్లాడాలి, झूठ త్యాగేం అబద్ధాన్ని త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. మేల్ ఆపస్ మే కరే పరస్పరము అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసిపోతూ ముందుకు నడవాలి. ప్రేమ సే హమ్ గురుజనోం కి నిత్య హీ సేవా కరేం. ప్రేమ సే ప్రేమతో, హమ్ గురుజనోం కి మేము గురువుల్ని, నిత్య హీ సేవా కరే నిత్య మీన్స్ ఆల్వేస్, ఎల్లప్పుడూ సేవ చెయ్యాలి. అంటే ద్వేషంతో కాకుండా ప్రేమతో భక్తితో గురువులకి సేవ చెయ్యాలి. ప్రేమ సే హమ్ సంస్కృతికి నిత్య హీ సేవా కరేం. ప్రేమ సే ప్రేమతో మన భారతదేశ సంస్కృతిని నిత్యము సేవలు చెయ్యాలి. అంటే ఎటువంటి చెడ్డ పేరు మన భారతదేశ సంస్కృతికి కలగకుండా మంచి మార్గంలో వెళ్ళి మన సంస్కృతిని మనము మన తరతరాల వాళ్ళు పాటించే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఈ విధంగా పిల్లలు, ఓ భగవంతుడా మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి, శీఘ్రమే అన్ని దుర్గుణాలు అని అంటే నవేడేస్ చూడండి, ఇందాక ఇమేజ్లో చూపించాను, స్మోకింగు, సెల్లు, డ్రింకింగు లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మమ్మల్ని దూరంగా ఉంచండి. అంటే మమ్మల్ని మీ శరణాలలోనికి తీసుకొని
మంచి గుణాలని ఇవ్వండి అని వేడుకుంటున్నారు. ఇప్పుడు బోలియేలోని క్వశ్చన్స్ చూడండి. ప్రార్థనా హమ్ కిస్సే కర్తే హై? जी हाँ, प्रार्थना हम भगवान से करते हैं. ప్రార్థన హమ్ క్యూ కర్తే హై? మనము ప్రార్థన ఎందుకు చేస్తాము? ప్రార్థన హమ్ జ్ఞాన్ పానే కే లియే ఔర్ సదాచారి బన్నే కే లియే కర్తే హై. ప్రార్థన మనమందరం కూడా జ్ఞానాన్ని పొందడం కోసము, పానే కే లియే అంటే పొందడం కోసము, ఔర్ సదాచారి బన్నే కే లియే సన్మార్గంలో వెళ్ళి మంచి వాళ్ళగా పేరు ప్రఖ్యాతలు పొందడం కోసము ప్రార్థన చేస్తాము. कविता का सारांश देखिए. बालक भगवान से प्रार्थना करते हैं कि బాలక్ అంటే పిల్లలు భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? హే భగవాన్, ఓ భగవంతుడా, హమ్కో జ్ఞాన్ దీజియే, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. జల్దీ హమారే దుర్గుణోంకో హమ్సే దూర్ కీజియే, జల్దీ తొందరగా హమారే దుర్గుణోంకో మాలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని హమ్సే దూర్ కీజియే, మా నుంచి దూరం చేయండి. హమ్ కిసీకి నిందా నా కరేం, మేము ఎవ్వరిని నిందించకూడదు. హమ్ కిసీసే ఈర్ష్యా నా కరే, మేమెవ్వరిని చూసి అసూయ చెందకూడదు. హమ్ హమేషా సచ్ కహే, మేము ఆల్వేజ్ ఎప్పుడు నిజాన్నే పలకాలి. झूठ त्याग दें, అబద్ధాల్ని త్యాగం చేయాలి. హమ్ హమేషా గురుజనోంకి సేవా కరేం, మనము ఎప్పుడూ కూడా గురువులకి సేవ చేయాలి. హమ్ ప్రేమ్ సే సంస్కృతికి సేవా కరేం, మనము ప్రేమతో మన భారతదేశ సంస్కృతికి సేవ చేయాలి. యహీ హమారీ ప్రార్థనా హే, ఇదే మా ప్రార్థన అని భగవంతుణ్ణి పిల్లలు వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు భావం అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కవితలోని ఉన్నటువంటి కఠిన శబ్దార్థాన్ని త్రిభాషలో నేర్చుకుందాం. దేఖియే, చూడండి. ప్రభు, భగవాన్, గాడ్, భగవంతుడు. శీఘ్ర, జల్దీ, క్విక్, వేగంగా. నిందా, బురాయి, బ్లేమ్, నిందా. దుర్గుణ్, బురే గుణ్, బ్యాడ్ క్వాలిటీ, చెడు గుణము. ఈర్ష్య, జలన్, జలస్, ఈర్ష్య. త్యాగ్నా, छोड़ना, sacrifice, త్యాగము. నిత్య, సదా, ఆల్వేస్, ఎల్లప్పుడూ. झूठ, అసత్య, లై, అబద్ధం. త్రిభాషలో ఈ మీనింగ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. శబ్దార్థ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయవలసినవి డిక్టేషన్ వర్డ్స్, శృతిలేఖ్ అని అంటారు హిందీలో. ప్రభు, జ్ఞాన్, శీఘ్ర, ఈర్షా, సత్య, సంస్కృతి, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సునియే బోలియే, వినండి మాట్లాడండి అనే కృత్యంలోని ఫస్ట్ ఏమిచ్చారు? క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, బాలక్ భగవాన్ సే క్యా ప్రార్థనా కర్తే హై? పిల్లలు భగవంతుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నారు? ఇప్పుడే మనం సారాంశంలో చెప్పుకున్నాము. ఏమని ప్రార్థిస్తున్నారు? जी हाँ, బాలక్ భగవాన్ సే యహ ప్రార్థనా కర్తే హై కి, పిల్లలు భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఏమని? హే భగవాన్, ఓ భగవంతుడా, హమ్కో జ్ఞాన్ దీజియే, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. జల్దీ హమారే దుర్గుణోంకో హమ్సే దూర్ కీజియే, తొందరగా మాలో ఉన్న దుర్గుణాల్ని మా నుంచి దూరం చేయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. బాలక్ కిన్కి సేవా కర్నా చాతే హై? పిల్లలు ఎవరికి సేవ చేద్దామనుకుంటున్నారు? ఇప్పుడే చెప్పుకున్నాం పోయంలోని. जी हाँ, बालक गुरुजनों की और हमारी संस्कृति की సేవా కర్నా చాతే హై. పిల్లలు గురువులకి మరియు మన సంస్కృతికి సేవ చేద్దామని అనుకుంటున్నారు.
థర్డ్ క్వశ్చన్ చూడండి. బచ్చే కిసే త్యాగనా చాహతే హై? పిల్లలు దేనిని త్యాగం చేద్దామనుకుంటున్నారు? जी हाँ, बच्चे झूठ को त्यागना चाहते हैं. పిల్లలు అసత్యాన్ని త్యాగం చేద్దామనుకుంటున్నారు. अब पढ़िए देखिए. आ के अंतर्गत జోడీ బనాయియే. పడియే చదవండి అనే కృత్యంలోని ఆలోని జోడీ బనాయియే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. మీకు కవిత బాగా అర్థమైంది కదా, దానిని బట్టి ఇప్పుడు మ్యాచింగ్ చేయండి. ప్రభు అని దేనికి మ్యాచ్ అవుతుంది? ఆనంద్ దాత అనే దానికి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీరు విన్నిది గుర్తుంచుకొని మ్యాచింగ్ చేయడమే మీకు హోంవర్క్. పడియేలోని సెకండ్ ఆ చూడండి. पाठ में वाक्य के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. పాట మనం చెప్పుకున్నాం కదా, కవితా పాట. ఆర్డర్ గుర్తుంచుకొని ఏ ఆర్డర్లో ఈ వాక్యాలు వస్తాయో అవి నెంబర్లు ఇవ్వాలి ఒక్కొక్కదానికి. ఫస్ట్ ఏ లైన్ వస్తుందో ఆ లైన్కి 1 అని ఇస్తాము. ఏదైతే సెకండ్ వస్తుందో అక్కడ కోష్టక్ అంటే బ్రాకెట్లో 2 అని పెడతామన్నమాట. సో ఫస్ట్ చూడండి, ప్రేమ్ సే హమ్ సంస్కృతికి నిత్య హీ సేవా కరేం, దానికి ఏ నెంబర్ వస్తుందో వెయ్యాలి. ఇది కూడా మీకు హోంవర్కే. ఈ హోంవర్క్ మీరు చేయాలి. పడియేలోని ఈ చూడండి. సహీ వర్తనీ వాలే శబ్దం పర్ గోలా బనాయియే. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వాటిపైన సర్కిల్ చేయాలి. మనం అందుకే లెసన్ చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వీటిలోని మీరు ఇప్పుడు ఏది కరెక్ట్ స్పెల్లింగో దానికి సర్కిల్ చేయండి. ఇదొక హోంవర్క్. నెక్స్ట్ ఈ చూడండి. नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर గోలా బనాయియే. కిందన మనకి కొన్ని ఇమేజెస్ ఇచ్చాడు. ఆ ఇమేజెస్లోని ఆ కిందన సెంటెన్స్లకి రిలేటెడ్గా ఉన్నటువంటి దాన్ని సర్కిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హమే బడోన్కి సేవా కర్నీ చాహియే. హమే మనము పెద్దవాళ్ళని గౌరవించాలి. హమే బడోన్ అనేది సర్కిల్ చేసాం, దానికి ఆ ఇమేజ్కి రిలేటెడ్గా ఉంది కనుక. అలా మిగతావి కూడా మీరు సర్కిల్ చేయాలి. ఇదే మీకు హోంవర్క్. అబ్ లిఖియే దేఖియే. లిఖియే రాయడము. ఆలో చూడండి. నీచే దియే గయే ప్రశ్నోं के उत्तर छोटे छोटे వాక్యోं में लिखिए. కిందనిచ్చిన క్వశ్చన్స్ ఆన్సరు చిన్న చిన్న వాక్యాల్లో రాయమన్నారు. ఫస్ట్ క్వశ్చన్, ఆనంద్ దాతా కౌన్ హై? వే హమే క్యా దేతే హై? ఆనందాన్ని ఇచ్చేవారెవరు? ఆనందాన్ని ప్రసాదించేవారెవరు? వే హమే క్యా దేతే హై? అతను మనకి ఏమిస్తున్నారు? జీ హా, ఆనందదాత భగవాన్ హై. ఆనందాన్ని ప్రసాదించేవారు భగవంతుడే. వే హమే జ్ఞాన్ దేతే హై. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. సెకండ్ క్వశ్చన్, హమ్ సదాచారి కబ్ బన్ పాతే హై? మనము సత్ప్రవర్తన కలిగిన వాళ్ళగా ఎప్పుడు మారగలము? పోయంలో చెప్పుకున్నాం కదా, కరెక్ట్. हम अपने दुर्गुणों को छोड़कर भगवान के शरण में जाने से సదాచారి బన్ పాతే హై. మనము మన దుర్గుణాల్ని విడిచిపెట్టి భగవంతుడి శరణంలోనికి వెళ్ళినప్పుడు మనము సత్ప్రవర్తన కలిగిన వాళ్ళుగా అవుతాం. క్వశ్చన్ చూడండి. గురుజనం కి సేవ कैसे करनी चाहिए? గురుజనం కి సేవ ప్రేమ్ ఔర్ లగన్ సే కర్నీ చాహియే. గురువులకి ఎప్పుడు మనం సేవ ప్రేమతోని శ్రద్ధతోని చెయ్యాలి అని ఈ పోయంలో తెలుసుకున్నాం. లిఖియేలోని సెకండ్ ఆ చూడండి. నీచే దియే గయే ప్రశ్న కా ఉత్తర్ 5 వాక్యోं में लिखिए. కిందనిచ్చిన క్వశ్చన్కి ఆన్సరు 5 or 6 లైన్స్లోని రాయమంటున్నారు. క్వశ్చన్ ఏంటో చూడండి. జ్ఞాన్ హమ్కో దీజియే. పాఠ కా సారాంశ్ అప్నే శబ్దోं में लिखिए. ఇందాక మనము కవిత చెప్పుకున్నాక పాట యొక్క సారాంశాన్ని కిందని చెప్పుకున్నాము, అది రాయండి. లేదా మీ ఓన్గా మీ ఓన్ మాటల్లో రాయండి. లిఖియేలోని ఈ చూడండి. ఉచిత్ శబ్దం సే ఖాళీ జగహ్ భరియే. బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయితే ఆ బ్లాంక్లోని రాయాలి.
చూడండి ఫస్ట్ది భగవాన్ డాష్ ప్రదాన్ కర్తే హై. జ్ఞాన అజ్ఞాన. జ్ఞాన్. ఆ జ్ఞాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాస్తాము. ఇలాగే ప్రతిదీ చదివి కరెక్ట్ ఆన్సర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాయాలి. ఇది కూడా మీకు హోంవర్కే చేయండి. లిఖియేలోని రెండో ఈ చూడండి. సంకేతం కే ఆధార్ పర్ శబ్ద్ బనాయియే. మనకి ఏరో మార్క్స్ ఇచ్చాడు. ఆ ఏరో మార్క్స్ ఆధారంగా దాంతో ఫామ్ అయినటువంటి వర్డ్ని మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఏమవుతుంది? సత్య. అలాగే మిగతావి కూడా యాడ్ చేసుకుంటూ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాయండి. ఇది కూడా ఒక హోంవర్క్ చేయండి. లిక్కోలోని ఊ చూడండి. వర్ణ విచ్ఛేద్ కీజియే. ఆల్రెడీ మనం 6th చెప్పుకున్నాము వర్ణ విచ్ఛేద్ ఎలా చేయాలో. సా సా అనేది ఏ స్వర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇస్ ప్లస్ ఆ. ఇట్ యా అనేది ఇ ప్లస్ ఆ. సత్య ఈ విధంగా తయారవుతుంది. ఇలాగే మిగతా కూడా వర్ణ విచ్ఛేద్ చేయండి. భాషాంశలోని ఆ చూడండి. నిమ్న वर्ग पहेली देखकर पाठ में आए शब्दों को लिखिए. మనకి ఇక్కడ వర్గ పహేలి ఇచ్చారు బాక్స్లోని. దీన్ని మనము బాగా అబ్జర్వ్ చేసి మన పాఠంలో వచ్చిన పదాలని సర్కిల్ చేసి పక్కనున్న డాష్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చారు చూడండి ప్రభు. దాని కిందనే చూడండి జ్ఞాన్ అని ఉంది. ఇలా మీరు మిగతా వెతికి హోంవర్క్ కింద చేయండి దీన్ని. భాషాంశలోని నెక్స్ట్ది ఆ. ఇందులోనేంటి? పర్యాయవాచి శబ్ద లిఖియే. మనం ఆల్రెడీ ఇందాక మీనింగ్స్ చెప్పుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా ఉన్నవి వెతికి ఆ డాషుల్లో రాయండి. అక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్రభు, ఈశ్వర్, భగవాన్. ఇలా మిగతా వాటి ఆన్సర్లు కూడా మీరు తెలుసుకొని రాయండి. ఇది ఒక హోంవర్క్. ఇప్పుడు మనం ఈలో చూద్దాం. విలోమ శబ్ద లిఖియే. ఆపోజిట్ వర్డ్స్ పక్కనున్న బోర్డులోని చూసి ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇచ్చేసారు జ్ఞాన్. అందులోని అజ్ఞాన్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశారు. అలాగే మిగతా వాటికి కూడా ఆన్సర్లు అక్కడ చూసి రాయండి. ఇది కూడా మీకు ఒక హోంవర్క్. ఇప్పుడు సృజనాత్మకత. సృజనాత్మకతలోని ఆ చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు. అదే ఇమేజ్ गांव का चित्र. गांव का चित्र देखकर शब्द लिखिए. ఆ పిక్చర్ని చూసి అందులో ఏమేమి కనిపిస్తున్నాయో వర్డ్స్ని రాయాలి. ఆల్రెడీ మనం చాలా చెప్పుకున్నాయి, మీకు తెలిసినవే. చూడండి ఘడ, ఆస్మాన్, ఔరత్, గాయ్, ఘర్, పేడ్. ఇవన్నీ మీరు మీకు నచ్చిన పదాలను అక్కడ హిందీలో రాయండి. ఇది కూడా ఒక హోంవర్క్. పరియోజన కార్య. చూడండి. एक छोटी सी कविता ढूंढिए कक्षा में दिखाइए. మీకు ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే ఒక చిన్న కవిత వెతికి దాన్ని క్లాస్ రూమ్లోకి వచ్చి చూపించి చదివి వినిపించాలి. ఈ లెసన్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అందరూ చేయండి. అలాగే దాని కిందని చూడండి అనువాద్ కీజియే. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో రాయండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో రాయండి. మై ఛాత్ర హూ. నేను విద్యార్థిని. ఐఎమ్ ఏ స్టూడెంట్. ఇలా ప్రతి వాటికి కూడా తెలుగులోను కానీ ఇంగ్లీష్లో కానీ అనువాదం చేసి రాయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే టీచర్ని అడిగి తెలుసుకోండి. వ్యాకరణాంశలోని లాస్ట్కి సంయుక్తాక్షర్ గురించి ఇచ్చారు. సంయుక్తాక్షర్ ద్విత్వాక్షర్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. మీకు ఇచ్చిన హోంవర్క్ను మీరు చేసిన దాన్ని బట్టి మీ మూల్యాంకనం మీరే చేసుకోగలుగుతారు ఇది నింపితే. చూడండి క్యా మై యా కర్ సక్తా హూ, యా కర్ సక్తీ హూ. నేను ఇవి చేయగలనా? చెయ్యగలను అంటే హా కిందన రైట్ కొట్టండి. చెయ్యలేను అని అనుకుంటే పక్కన నహి కిందన ఇంటూ కొట్టండి. ఫస్ట్ చూడండి జ్ఞాన్ హమ్కో దీజియే. కవిత కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ యా కర్ సక్తీ హూ. జ్ఞాన్ ఈ పోయం గురించి నేను మాట్లాడగలను అని అనుకుంటే హా కింద రైట్ కొట్టండి, లేదు అంటే ఇంటూ కొట్టండి. पाठ से संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकता हूँ या लिख सकती हूँ. పాఠానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నా ఓన్ వర్డ్స్లో నేను
రాయగలను. రాయగలను అనుకుంటే రైట్ కొట్టండి, లేదంటే ఇంటూ కొట్టండి. पाठ के शब्दों में संयुक्ताक्षर पहचान सकता हूँ या सकती हूँ. నేను సంయుక్తాక్షరాల్ని ఈ పాఠంలో ఎన్ని ఉన్నాయో వాటిని నేను గుర్తించగలను అని అనుకుంటే రైట్ కొట్టండి, లేదంటే ఇంటూ కొట్టండి. ఈ విధంగా స్వయంగా మీ మూల్యాంకనం మీరు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జీ రాధిక, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జెడ్పిహెచ్ఎస్ గుజ్జింగ్ వలస, విజయనగరం డిస్ట్రిక్ట్.